హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను మీ ముందుకి. ఈరోజు మీకు ఒక క్లైంబింగ్ లాజికల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ చూసే ఉంటారు బాహుబలి మూవీ. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఆల్ రైట్. అయితే ఇప్పుడు మీరు చూసి ఉంటారు బాహుబలి అవంతికని చేరుకోవడానికి, ఆమెని చూడడానికి వాటర్ ఫాల్ రాక్ ఏదైతే ఎక్కుతుంటాడో ఆ సన్నివేశంలో 8 స్టెప్స్ పైకి ఎక్కినప్పుడు 2 స్టెప్స్ కింద పడతాడు. బాహుబలి క్లైంబింగ్ వాటర్ ఫాల్ రాక్స్ టు మీట్ అవంతిక, బట్ డెస్టినీ మేక్స్ ట్రిక్కీ. He climbs 8 steps up, suddenly slips 2 steps down. If she stands at the height of 311 steps, 311 steps పైన ఉంది. Here, okay. 311 steps above the ground, how much time Bahubali will take finally to reach her? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది చూపిస్తా. ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎన్నో విధాలుగా అడుగుతారండి. ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నేను సెల్ఫ్ ప్రిపేర్ చేశాను. దీన్ని ఇంకా వేరే విధంగా ఎట్లా అడుగుతారనేది నేను మీకు ఇంకా క్వశ్చన్స్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ బాహుబలి ఏదైతే ఈ వాటర్ ఫాల్ హిల్స్ ఎక్కుతున్నాడో, ఎక్కేటప్పుడు 8 స్టెప్స్ పైకి ఎక్కుతున్నాడు, 2 స్టెప్స్ కింద పడుతున్నాడు. 311 స్టెప్స్ పైన అవంతిక ఉన్నది. ఇక్కడ రీచ్ కావాలా. దిస్ పర్సన్ షుడ్ రీచ్ హియర్ ద టాప్. హౌ మచ్ టైం కనుక్కోవాలండి మనం. ఇప్పుడు సపోజ్ 20 సెకండ్స్ అనుకుందాం. ఫర్ 8 స్టెప్స్ క్లైంబింగ్ అప్ అండ్ 2 స్టెప్స్ ఫాలింగ్ డౌన్, టోటల్ 20 సెకండ్స్ అనుకుందాం. 20 seconds total for each attempt. Question, okay? Each attempt is taking 20 seconds. Net distance walking ఎంత అండి? 8 steps పైకి ఎక్కుతుండు. 8 స్టెప్స్ పైకి మైనస్ కింద పడుతుండే ఎంత స్టెప్స్? 2 స్టెప్స్ కింద పడుతుంది. 2 స్టెప్స్ ఫాలింగ్ డౌన్. సో టోటల్ నెట్ స్టెప్స్ ఇస్ 6 స్టెప్స్. 6 స్టెప్స్ 20 సెకండ్స్లో రీచ్ అవుతుండు. ఓకే, నో 311 స్టెప్స్ ఎన్ని స్టెప్స్లో? ఈ జనరల్ లాజిక్ మనం ఇంతకుముందు యూజ్ చేస్తే ఫెయిల్ అవుతామండి. అంటే 20 సెకండ్స్ మనము 6 స్టెప్స్ 20 సెకండ్స్లో రీచ్ అవుతే 311 స్టెప్స్ ఎన్ని సెకండ్స్లో? అంటే జనరల్ లాజిక్ మనం యూజ్ చేసినట్టు 300 × 11 × 20 / 6 ఇది చేస్తే ఇది ఫెయిల్ అయిపోతామండి. ఎందుకు? ఇక్కడ లాజిక్ ఉంది. లాజిక్ క్వశ్చన్ అంటేనే యూ షుడ్ అప్లై సమ్ లాజిక్. You just generally check this one. 311 net gain is 6 steps కాబట్టి 311 divided by 6, 6 5 ja 30, carry 1 ఎంత అండి? carry 1 11 అవుతుంది. ఇది అగైన్ 1 6 1 ja. ఓకే, రైట్. 51 అంటే ఈ 51 ఏదైతే ఉందో 51 అటెంప్ట్స్ కాలా మనం 51 అటెంప్ట్స్ తీసుకొని దాన్ని నెక్స్ట్ మనం ప్రొసీడ్ కావాలా. అంటే 51 అటెంప్ట్స్ తర్వాత అతను ఎలా రీచ్ అవుతున్నాడు అనేది కనుక్కోవాలా. 311 స్టెప్స్ టోటల్. ఒక్క అటెంప్ట్లో 6 స్టెప్స్ రీచ్ అవుతుండు. ఈ 311 డివైడెడ్ బై 6 చేస్తే 51 అటెంప్ట్స్ వచ్చింది. అంటే 51 అటెంప్ట్స్ చేశాక అతను ఏ స్టెప్స్ కాడికి వెళ్తుండు? 51 × 6, 6 1 ja 6, 6 5 ja 30, అంటే 306 స్టెప్స్ కాడ వచ్చి ఆగిండు. ఓకే, ఇక్కడ ఇన్ని ఫీట్స్ ఎక్కి ఆగిండు. రైట్. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ పైకి ఎక్కిండు, 8 స్టెప్స్ ఎక్కిండు, 2 స్టెప్స్ కింద పడిండు. అట్లా సెకండ్ అటెంప్ట్లో ఏమవుతుంది? 6 + 8 14 స్టెప్స్ ఎక్కుతాడు. 14 స్టెప్స్ కాడికి పోయి మళ్ళీ 2 స్టెప్స్ కింద 12 స్టెప్స్ కాడికి వస్తాడు. అంటే ఈ 12 స్టెప్స్ ఇట్లా ఇది
ఇది సెకండ్ అటెంప్ట్. అండ్ దిస్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఈ విధంగా అతను లాస్ట్ 51 అటెంప్ట్స్ కాడి దాకా పోతుండు. 51 అటెంప్ట్స్ తర్వాత ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ 51 అటెంప్ట్స్ కాడికి పోయినాక 306 అవుతుంది. 306 ఫీట్స్ కాడికి పోయినాక మళ్ళీ నెక్స్ట్ +8 స్టెప్స్ పైకి ఎక్కుతాడు. పైకి ఎక్కినాక 306 + 8 ఏమవుతుందండి? 314 అవుతుంది. అంటే 311 కాడనే రీచ్ కావాలా, సరిపోతుంది. 14 అవసరం లేదు. కాబట్టి 306 + 5 స్టెప్స్, జస్ట్ 5 స్టెప్స్ కాడికి పోగానే ఇతను 311 స్టెప్స్ ఎక్కిపోతాడు. హీ విల్ మీట్ అవంతిక. ఓకే, నౌ 51 అటెంప్ట్స్ చేసిండు, ఇది మనకు తెలిసిన ఆన్సర్. ప్లస్ 52nd అటెంప్ట్లో ఈ 52nd అటెంప్ట్లో అతను ఏం చేస్తాడంటే మొత్తం 8 స్టెప్స్ వేయక ముందే 5 స్టెప్స్ వేయంగానే అతను రీచ్ అయిపోతుండు. సో దిస్ ఈస్ ఫైనల్లీ హీ విల్ రీచ్ హిస్ డెస్టినీ. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంది? టైం కనుక్కోవాలా. ఫర్ ఎవ్రీ 1 అటెంప్ట్ ఈస్ టేకింగ్ 20 seconds. సో టోటల్లీ హౌ మెనీ అటెంప్ట్స్? 51 అటెంప్ట్స్ చేసిండు అనమాట. 51 అటెంప్ట్స్ చేసిండు అంటే 51 × 20 seconds ఎంత అయిపోయింది? ఇది 2 1 2 2 5 10 1020 seconds అయిపోయింది. ఓకే, 51 అటెంప్ట్ అయిపోయాక 52nd అటెంప్ట్లో అతను 5 స్టెప్స్ వేసిండండి. ఇక్కడ ఈ లాజిక్ యూజ్ చేయాలా. 10 స్టెప్స్కి 20 seconds తీసుకుంటుండు. ఎంత? 20 seconds. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంత 5 స్టెప్స్ వేసిండు. ఇక్కడ ఇది ఎక్స్ట్రా 5 స్టెప్స్ వేసిండు 52nd అటెంప్ట్లో. అయితే 5 స్టెప్స్కి ఎంత టైం తీసుకుంటాడు? ఈ 51 అటెంప్ట్స్కి టైం వచ్చేసింది మనకు. జస్ట్ ఈ 5 secondsకి కనుక్కుంటే సరిపోతుంది. 5 స్టెప్స్కి ఎంత అవుతుంది టైం? క్రాస్ మల్టిప్లికేషన్, సేమ్ వే హియర్ 5 × 20 divided by 10. 10 2 जा 5 2 जा 10. ఓకే, ఈ 52nd అటెంప్ట్లో 5 స్టెప్స్ వేయడానికి అతను 10 seconds తీసుకుంటున్నాడు. సో ప్లస్ 10 seconds ఇన్ 52nd అటెంప్ట్. ఓకే, దిస్ టోటల్ ఈస్ 1030 seconds. టోటల్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఈస్ 1030 seconds. ఈ విధంగా ఈ ప్రాబ్లం, లాజికల్ ప్రాబ్లమ్స్ చేయాలండి. ఓకే, ఎస్ అండి. సో వీ కంప్లీటెడ్ దట్ ప్రాబ్లం. ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ ఇలాంటిదే కొంచెం నెంబర్స్ డిఫరెంట్ చేసుకొని మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంత షార్ట్ కట్లు ఎట్లా చేయాలి, ప్రతిసారి మనం చేసుకుంటూ పోకుండా ఒక లాజికల్గా ఎట్లా చేయాలి, మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెట్టి ఎలా చేయాలనేది మనం చూసాము. కాకపోతే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం, ఈ స్టోరీ లైన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చెప్తాను. ప్రతి మొగాడి వెనకాల ఒక విజయం వెనకాలైనా పతనం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటుంది. కానీ మన బాహుబలి ఏం చూపించాడంటే మనిషి పైకి ఎదగడానికి కూడా ఒక ఆడమే కారణం ఉంటుంది అని చెప్పి చూపించాను. ఎన్నిసార్లు జారి పడ్డా కూడా మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు. మామూలు మనిషి జారి పడితే దెబ్బలు తాకుతాయి, కానీ బాహుబలి కదండి, ఎన్నిసార్లు జారినా కూడా 100 feet మీదకేని దుంకినా కూడా ఆయనకి ఏం కాదు. బాహుబలి కదా. With the different numbers, Bahubali climbing waterfall rocks to meet Avantika, but destiny makes tricky. He climbs 89 steps up, 89 steps up, and suddenly slips 33 steps down. 33 steps down. In total, in 122 minutes. 122 minutes లో పైకి ఎక్కి కింద జారి పడుతున్నాడండి. Total 122 minutes. Okay. Now, if Avantika stands at top, ఎంత ఉంది హైట్ హిల్ రాక్? 1586 స్టెప్స్ హైట్, ఫీట్స్ హైట్ పైన అవంతిక ఉంది. నౌ హౌ మచ్ టైమ్ బాహుబలి విల్ టేక్ ఫైనల్ టు రీచ్ హర్? నా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? కొంచెం నెంబర్స్ చేంజ్ చేసాం. కొన్ని క్వశ్చన్స్ వేరే డిఫరెంట్గా ఉంటాయండి. ఒక డ్రంకర్ ముంగట ఒక మెయిన్ హోల్ ఓపెన్ ఉంది, ఒక 5 steps ముంగట వెళ్తున్నాడు, 2 steps బ్యాక్ వస్తున్నాడు, ఒక 20 steps దగ్గర మెయిన్ హోల్ ఉంది. ఎన్ని స్టెప్స్లో కింద పడతారు?
ఆ మెయిన్లో కొడతారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం డిఫరెంట్గా కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ హియర్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఓన్లీ వన్ అటెంప్ట్ 122 స్టెప్స్ ఇన్ ఎంత టైంలో 122 మినిట్స్లా వన్ అటెంప్ట్ చేస్తుండు పైకి పోవడం కిందికి రావడం 122 మినిట్స్. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఇంకో విషయం మనం ఇక్కడ గమనించుకోవచ్చు అండి. ఏం లేదు, 122 స్టెప్స్ 122 మినిట్స్లో వేస్తున్నానంటే వన్ స్టెప్ 1 మినిటే కదండి. వన్ స్టెప్ 1 మినిట్ అయితేనే 122 స్టెప్స్ 122 మినిట్స్లో వేస్తాం. ఓకే, ఈ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది సింప్లిఫైడ్ చిన్న అంటే ఏదైనా డివిజన్ అయినాక సింగిల్లో వచ్చిన డిజిట్స్ తర్వాత వచ్చిన నెంబర్స్కి మనం ఇది యూజ్ చేస్తాం. అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ యూజ్ చేశాడో అప్పుడు మనం ఈ లాజిక్ యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ అటెంప్ట్లా తను ఏం చేస్తుండు, 89 స్టెప్స్ పైకి ఎక్కడం, నెక్స్ట్ 33 స్టెప్స్ కిందికి రావడం. సో టోటల్ 56 స్టెప్స్ అతను నెట్ గెయిన్ అవుతుంది, అంటే 56 స్టెప్స్ పైకి ఎక్కుతున్నాడు. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ అటెంప్ట్. ఈ విధంగా సెకండ్ అటెంప్ట్ ఏమవుతుంది, 56 స్టెప్స్ ఇది అయినాక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ప్లస్ 89 స్టెప్స్ పైకి ఎక్కడం, 33 స్టెప్స్ కింద జారిపడడం. దిస్ బికమ్స్ 112 స్టెప్స్ ఎక్కిండు. ఇది సెకండ్ అటెంప్ట్. ఇట్లా మనం రాసుకుంటూ పోతే తెల్లారిపోతుంది. అందుకే షార్ట్కట్గా మనం ఏం చేయాలి, టోటల్ నేను మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ అటెంప్ట్లోనైతే మీరు ఏదైతే ఉందో ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ 89 స్టెప్స్ పైకి ఎక్కుతాడండి, 33 స్టెప్స్ కిందికి జారి పడతాడు. సో 89 పైకి ఎక్కి కిందికి 33 జారే వరకు 56 నెట్ గెయిన్ అవుతాడు అనమాట. 56 నెట్ పైకి ఎక్కుతుండు ఫర్ ఎవ్రీ ఫస్ట్ అటెంప్ట్. ఫర్ ఎవ్రీ వన్ అటెంప్ట్ 56 స్టెప్స్ పైకి ఎక్కుతుండు. ఇట్లా సెకండ్ అటెంప్ట్లో అతను 112 స్టెప్స్, అంటే 56 టేబుల్ మల్టిప్లికేషన్ అవుతుంది ఇక్కడ. 56 1 జా 56, 56 2 జా 112, ఈ విధంగా అవుతుంది. ఓకే, సో ఎక్కడి వరకు ఎన్ని అటెంప్ట్ చేస్తాడు అలా అంటే 1586 అనేది 56 తోని డివైడ్ చేయాలి మనం. 1586 డివైడెడ్ బై 56 చేస్తే మీకు 28.32 వస్తుంది. అంటే 28 అటెంప్ట్స్ పైన, 28 అటెంప్ట్స్ కంటే ఎక్కువ చేస్తాడు అన్నట్టు ఇక్కడ మనకు సింబాలిక్ గా తెలిసిపోయింది, లాజిక్ గా. సో ఆఫ్టర్ 28 అటెంప్ట్ ఏమవుతుంది, 28 అటెంప్ట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 ఇంటూ 56 చేసుకుందాం మనం. 28 ఇంటూ 56 చేసుకుంటే మనకు 1568 వస్తుంది. ఓకే, హియర్ యూ విల్ గెట్ 1568 అంటే 1568 స్టెప్స్ ఎక్కేసేసిండు పైకి. ఇప్పుడు 1568 అంటే 1586 ఎక్కాలి, అంటే రిమైనింగ్ ఎంత ఉంది, 1586 మైనస్ 1568 18, అంటే ఇంకా రిమైనింగ్ 18 స్టెప్స్ పైకి ఎక్కాలండి ఇంకా రిమైనింగ్. సో ఆఫ్టర్ 28 అటెంప్ట్స్ 29th అటెంప్ట్, ఈ 29th అటెంప్ట్లా ఇది కంప్లీట్లీ ఫుల్ అటెంప్ట్ చేయడు. 29th అటెంప్ట్లో జస్ట్ పైకి ఎక్కే వరకు రీచ్ అయిపోతాడు, కిందికి జారేటి అవసరం లేదు కాబట్టి రీచ్ అయిపోతుంది. కాబట్టి 1568 స్టెప్స్ ఎక్కిన తర్వాత ప్లస్ 18 స్టెప్స్ ఎక్కగానే 1586 స్టెప్స్ హీ విల్ రీచ్ ద గోల్. ఓకే, నా ద కండిషన్. ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కోవాల్సిన టైం ఏ విధంగా కనుక్కుంటామంటే, ఈ 28 అటెంప్ట్స్ అయినాయి, ఈ 28 అటెంప్ట్స్కి 28 ఇంటూ ఫర్ ఈచ్ వన్ అటెంప్ట్ ఎంత టైం తీసుకుంటుండు, 122 మినిట్స్ తీసుకుంటుండు. 122 మినిట్స్ అంటే ఎంతైనా 28 ఇంటూ 122 మినిట్స్ ఎంత, గెట్ ద ఆన్సర్ యాజ్ 3416. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 3416 అవుతుంది, 3416 మినిట్స్. ఓకే, ఇప్పుడు ఇన్ని అటెంప్ట్స్కి ఫర్ ఎవ్రీ అటెంప్ట్ 122, ఫర్ 28 అటెంప్ట్స్ 3416 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ వరకు రీచ్ అయ్యే వరకు ఇంత టైం తీసుకోండి. మళ్ళీ 1568 తర్వాత ఎన్ని స్టెప్స్ వేసిండు, 18 స్టెప్స్ వేసిండు. అటెంప్ట్లు లేవు ఇక్కడ. అటెంప్ట్ అంటే పైకి పోవడం కిందికి రావడం, ఇక్కడ అటెంప్ట్ మొత్తం లేదు, పూర్తిగా లేదు, జస్ట్ 18 స్టెప్స్ వేయగానే అతను రీచ్ అయిపోయింది. కాబట్టి
18 స్టెప్స్ కి టైం ఎంత తీసుకుంటున్నాను అనేది మనం అనుకోవాలి. ఇది 1 స్టెప్స్ కి 1 మినిట్ అన్నప్పుడు 18 స్టెప్స్ కి ఎంత అవుతుంది? 18 అవుతుంది. 1 కి 1, 18 కి 18. సో ఈడ మనం 29th అటెంప్ట్ లో మనం 18 మినిట్స్ డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే ఈ టోటల్ ఆన్సర్ వస్తుందండి 413434. ద ఆన్సర్ ఇస్ 3434 minutes. You can convert in hours. You will get 57 hours 14 minutes. 57 hours 14 minutes approximately you will get the answer. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఎస్, ఇందులో మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ కొంచెం ఫిలాసఫీ చెప్పాలండి. ఈ యొక్క ఏదైతే అతను క్లైమ్ చేయడం జరిగిందో రాక్, దీంట్లో మనం కొంచెం స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా చూస్తే ఒక విషయానికి ఇది లింక్ అవుతుంది. దాన్నే మనం అంటాము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఆ డిజైర్, ఆ పైకి ఎక్కాలి, క్లైమ్ చేయాలి అనే ఒక తీవ్రమైన ఇచ్ఛాశక్తి ఉంది. అంటే ఏదైనా పని చేయాలన్నా కూడా మనిషికి ఈ ఇచ్ఛాశక్తి ఉంటే ఇది డ్రైవింగ్ ఫోర్స్, ఆటోమేటికల్లీ ఇది ముంగటికి తీసుకెళ్తుంది. ఇంకో విధంగా ఇది జ్ఞానశక్తి. అంటే ఆ జ్ఞానశక్తి కూడా అనేటిది నేను పైకి ఎక్కేటప్పుడు కింద పడతాను, దెబ్బలు తాకుతాయి, ఏదన్నా జరగడానికి జరుగుతుంది అనే జ్ఞానశక్తి కూడా ఉండాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఈ రెండు కూడా ఉన్నాయి. దాంతోపాటు క్రియాశక్తి, ఈ రెండింటికి ఏదైతే ఉన్నదో అతను అప్లై చేసిండు, ఏదైతే ఉన్నదో రన్నింగ్, మూమెంట్ ఇచ్చిండు. అనుకోవడమే కాదు, అందులో ఉన్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి తెలుసుకోవడమే కాదు, ప్లానింగే కాదు, దానికి యాక్షన్ రూపం ఇచ్చిండు. యాక్షన్ రూపమే క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అనుకున్నాడు, జ్ఞానశక్తి అందులో ఎలా ఎక్కాలి, ఎన్ని కష్టాలు ఉన్నాయని తెలుసుకున్నాడు, దానికి ఎట్లా అమలు చేయాలనేది దానికి యాక్షన్ రూపం కూడా ఇచ్చిండు. దాన్నే క్రియాశక్తి. ఈ మూడు ఉండి పర్ఫెక్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి పర్ఫెక్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అతను పైకి ఎక్కి సక్సెస్ అయిపోయాడు. కావాల్సినది, కోరుకున్నది అతను చేరుకున్నాడు. ఇది ప్రతి మనిషిలో కూడా ఉండాలండి. ఏ ఒక్కటి లోపం ఉన్నా కూడా, జ్ఞానశక్తి లేకున్నా అతను ఫెయిల్ అవుతాడు. ఇచ్ఛాశక్తి లేకుంటే ముంగటికే ఫస్ట్ స్టెప్పే అయ్యాడు. ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి లేకుంటే ఒకటే దగ్గర కూర్చొని ఉంటాడు. ఈ విధంగా డ్రైవింగ్ ఫోర్సెస్ అంటారు. ఇవి 3 ఫోర్సెస్ ఉండాలి. ఈ 3 డ్రైవింగ్ ఫోర్సెస్ ఉంటేనే ప్రతి ఒక్కరు తను అనుకున్నది సాధిస్తాడు. ఇంకో ఫోర్సెస్ ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ స్పెషల్ వీడియోస్ తోటి మనం ముందుకు వద్దాం. ఈ మ్యాథ్స్ ఏ విధంగా డీల్ చేస్తుంది, మన సామాజికమైనటువంటి ఏవైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఆ కన్ఫ్యూజన్స్ ని మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కొత్త సమస్య ఏదైతే ఇప్పుడు రన్నింగ్ సమస్య ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్